రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముంబై జాతీయ రహదారిపైన ప్రమాదం జరిగింది. అదుపు తప్పి పక్కన ఉన్నటువంటి ఇంట్లోకి ఒక కారు దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తితో పాటుగా కారులో ఉన్న మరో ఇద్దరు కూడా స్పాట్ లోనే మరణించారు. ఆ ఇల్లు తాలూకు దృశ్యాలు చూడండి. ఎంత వేగంగా వచ్చి ఆ ఇంట్లోకి కారు చొచ్చుకు వెళ్తే ఆ ఇల్లు అంతలా స్థితిలా పడిపోతుంది. అర్థం చేసుకోండి. ఇల్లు పూర్తిగా కూడా పడిపోయింది. ఇంటి గోడలు పూర్తిగా కూడా కింద పడిపోయాయి. ఆ కార్ ముందు భాగం పూర్తిగా అసలు కారు అనేనా అక్కడ మనం దృశ్యాలు చూస్తుంది. నిజంగా ఇది కారేనా అన్నట్టుగా ఉంది. ఒక స్క్రాప్ లో ఉన్నటువంటి కార్ను తీసుకొచ్చి చూస్తే ఎలా ఉంటుందో ఆ రకంగానే మారిపోయిందంటే ఆ యాక్సిడెంట్ లో ఎంత ప్రమాదం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ రైట్. ఇప్పుడు స్పాట్ లోకి వెళ్ళిపోతాను. స్పాట్ లో నా ప్రతినిధి గయాజ్ అందుబాటులో ఉన్నారు. గయాజ్, ఏం జరిగింది? ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఆ వ్యక్తి ఎందుకు ఈ రకంగా, అంటే అక్కడ డ్రైవర్ తప్పిదం కనబడుతోందా, స్పీడ్ కారణంగానే జరిగిందా, ఏకంగా ఇంట్లోకి దూసుకెళ్ళడం ఏంటి, హైవే పక్కన ఇంట్లోకి ఆ కార్ దూసుకెళ్ళడం గల కారణాలు ఏంటి? ప్రస్తుతంలో మనం ఎన్నూరు సమీపంలోని పోతిరెడ్డి మనం జాతీయ రహదారి మీద ఉన్నాము. ఇక్కడ కొద్దిసేపటి కిందట ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5 మంది మెడికల్ స్టూడెంట్స్ అంటే చనిపోవడం జరిగింది. అదే విధంగా ఒక వ్యాపారస్తుడు కూడా జరిగింది. ప్రధాన మెడికల్ కళాశాలలో స్టూడెంట్స్ అంటే ప్రధానంగా నరేష్, అభిషేక్, జీవన్, యాగ్నేష్, అభిసాయి అనే వ్యక్తులు బుచ్చిరెడ్డిపాలెంలోని ఒక ఫంక్షన్ కి వెళ్లి తిరిగి నెల్లూరుకు వస్తుండకి ప్రమాదం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము. అంటే బుచ్చిరెడ్డిపాలెం వచ్చే జాతీయ రహదారి పక్కన గత ఒక చిన్న ఇల్లు ఉంది. అంటే ఆ ఇంట్లోనే చిరు వ్యాపారము వాళ్ళు అతి వేగంగా వచ్చి ఈ ఇంట్లో నుంచి చూసుకుపోవడంతో మనం చూస్తున్నాము. అంటే ఈ ఇంట్లో ఫ్రిడ్జ్ అదే విధంగా అన్ని చూస్తున్నాము. అంటే ఈ ఇటువైపు నుంచి ఒకసారి మనకు చూపి, అంటే బుచ్చిరెడ్డిపాలెం ఇటువైపు ఉంది. అంటే ఇది జాతీయ రహదారి. జాతీయ ఈ టర్నింగ్, చిన్న టర్నింగ్ ఉంది. ఈ టర్నింగ్ నుంచి నేరుగా అతి వేగంగా వచ్చి ఇక్కడ ఒక పెద్ద దిమ్మ కూడా ఉంది, మనం చూపిస్తున్నాం. అంటే ఈ దిమ్మని కొట్టడంతో అటు వచ్చి గోడలతో పాటు మొత్తం దూసుకొని వచ్చి కారు ఇక్కడ రావడం జరిగింది. మనం చూస్తున్నాం ఫ్రిడ్జ్, అదే విధంగా కొన్ని వస్తువులు ఉన్నాయి. అయితే రమణయ్య అనే వ్యక్తి, ఇంటి యజమాని, అక్కడ పనుకొని ఉండగా అతను స్పాట్ అక్కడక్కడే చనిపోవడం జరిగింది. అదే విధంగా కారు కూడా నుజ్జు అవ్వడం జరిగింది. ఆ కారులో నరేష్, అభిషేక్, జీవన్, ఆగ్నేయ, అభిసాయి అనే 5 ఉన్నారు. 5 స్పాట్ గా చనిపోవడం జరిగింది. మరో ఒక మెడికల్ స్టూడెంట్ కి తీవ్రమైన గాయాలు అవడంతో అతనికి చికిత్స నిమిత్తము రాజశేఖర్ రెడ్డి హాస్పిటల్ కి తరలించడం జరిగింది. మనం చూస్తున్నాము మొత్తం ఈ ఇల్లు మొత్తం ధ్వంసం అవ్వడం జరిగింది. ఇక్కడ అంటే చిన్న ఇది అంటే తూటిలో తప్పిన ప్రమాదం. అక్కడ ఒక పెట్రోల్ క్యాన్ కూడా ఉంది. ఏ మాత్రము అది అగ్గి రాసుకుని ఉంటే మొత్తం కాలి బూడిదయ్యే పరిస్థితి ఉండేది. అయితే మనం చూస్తున్నాము. అయితే కారును కూడా కొద్దిసేపటి కిందట పోలీసులు వెంటనే ఇక్కడి నుంచి, అంటే ఎందుకంటే ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని వెంటనే తీసేయడం జరిగింది. ఇంటి యాజమాని రమణయ్య అనే వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. మనం చూస్తున్నాము. అంటే జాతీయ రహదారి పక్కనే అతి వేగంగా వచ్చి, అంటే బుచ్చిరెడ్డిపాలెంలో ఒక వివాహానికి వెళ్లి తిరుగు ప్రయాణం జరగడం జరిగింది. ప్రస్తుతం మనము కారు కొద్ది దూరంలోనే పోలీసు అక్కడికి తరలించడం జరిగింది. ఎందుకంటే ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని దానికోసం ప్రొక్లైన్ చేసి ఆ కారును కూడా పక్కన పెట్టడం జరిగింది. ఆ కారు పరిస్థితి కూడా ఒకసారి అయితే చూద్దాము. ఇప్పటికే ఇక్కడ ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి తల్లి రావడం జరిగింది. అంటే స్పాట్ కారులో ఉండే 5 మంది స్టూడెంట్స్ అక్కడక్కడే చనిపోవడం జరిగింది. ఆ ఇంటి యాజమాని కూడా అక్కడక్కడే చనిపోవడం జరిగింది. వాళ్ళలో ఒక్కరు మాత్రమే సీరియస్ గా ఉంది. ప్రస్తుతం కారు కూడా చూద్దాం ఒకసారి. ప్రదీప్ ఒకసారి కారు ఇక్కడ. ఇప్పుడు మనం కారు కూడా చూస్తున్నాము. ఈ కారు కూడా చాలా నుజ్జైన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అంటే ఇంట్లోకి అంటే 120 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినట్లు మనం చూస్తున్నాము. ఇది కారు పరిస్థితి మనం చూస్తున్నాము. కారు నుజ్జు అయిన పరిస్థితి అయితే చూస్తున్నాము. అయితే ఈ కారులో 5 మంది ఉన్నారు, 6 మంది ఉన్నారు. 6 మందిలో 5 మంది కారులోనే అక్కడక్కడ చనిపోవడం జరిగింది. మరో వ్యక్తికి
బలమైన గాయాలవడంతో అతను చికిత్స నిమిత్తము అంటే గ్యాస్ వాళ్ళు ఎక్కడి నుంచి ప్రయాణిస్తున్నారు, ఎటువైపు నుంచి ఎటు వెళ్తున్నారు, అసలు ఈ కార్ ఎవరిది? ఈ వీళ్ళు మెడికల్ నారాయణ మెడికల్ కాలేజ్ లో చదువుకుంటున్నారు, రెండవ సంవత్సరం చదువుకుంటున్నారు. వీళ్ళు స్నేహితులు ఎంగేజ్మెంట్ బుచ్చిరెడ్డిపాలెంలో అయితే అది చూసుకొని భోజనం చేసి అక్కడ తిరిగి నెల్లూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అయితే వీళ్ళు ఎలా జరిగింది అన్న అతి వేగమే దీనికి కారణం అని కూడా చెప్తున్నారు. మనం ఇప్పుడు కారు కూడా చూస్తున్నాం. కారు పూర్తిగా కారు నుజ్జయింది. అయితే ఈ కారు ఎవరు ఏంటనేది ఇంకా తేలాల్సి ఉంది. అంటే కొద్దిసేపటి కిందటే, ఒక గంట కిందటే జరిగింది కాబట్టి పోలీసులు పాటలో ఉన్నారు. తర్వాత ఈ నెంబర్ ఆధారంగా ఈ కారు ఎవరు ఏంటనేది కూడా తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రజెంట్ ఎక్కడ ఉన్నటువంటి ఆ కారులో ప్రయాణించిన వారు పరిస్థితి ఎంత? అంటే కారులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు ఆ సమయంలో, ఈ ఘటన జరిగినప్పుడు ఎవరు డ్రైవ్ చేస్తున్నారు, వారి తాలూకా డీటెయిల్స్ ఏంటి? సో ప్రజెంట్ కారులో ప్రయాణిస్తున్న వారు ఎవరైనా ఇంకా సేఫ్ గా ఉండే అవకాశం ఉందా? అంటే ఈ కారులో మొత్తము 5 మంది ప్రయాణిస్తున్నారు. 5 మందిలో నరేష్, అభిషేక్, జీవన్, యాగ్నేష్, అభిసాయి అనే వాళ్ళు ప్రయాణిస్తున్నారు. వాళ్ళతో పాటు ఇంకొక మెడికల్ స్టూడెంట్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం అభిషేక్ ఈ వాహనము నడుపుతున్నట్లు సమాచారము. అయితే ఈ నరేష్, అభిషేక్, జీవన్, యాగ్నేష్, అభిసాయితో పాటు ఈ నలుగురు కారులోనే చనిపోవడం జరిగింది. మరో స్టూడెంట్ మాత్రము అతను కొన ఊపిరితూ ఉంటే అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగింది. అతని పరిస్థితి కూడా విషమంగా ఉందని కూడా తెలుస్తుంది. అయితే మనం చూస్తున్నాం, అంటే లోపల పూర్తిగా అసలు ఎట్లుందంటే అసలు అంత భయంకరంగా ఈ యాక్సిడెంట్ జరిగిందని కూడా అనుకోవచ్చు. అంటే ఒక 120 కిలోమీటర్ల వేగంతో ఈ వాహనాలు తోలినట్లు కూడా మనకైతే తెలుస్తుంది. అయితే దీన్ని బట్టి చూస్తుంటే అసలు మొత్తం చనిపోయారంటే సుమారు 120 కిలోమీటర్ల వేగంతో వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఎవరైనా మద్యం సేవించి ఉన్నారా, లేదంటే అంటే కొన్ని సందర్భాల్లో ఒక వెహికల్ ని తప్పించబోయే ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి వెహికల్ ని తప్పించబోయారా, లేదంటే మద్యం సేవించున్నారా? ఆ విద్యార్థుల యొక్క పరిస్థితి అంటే ఎటువంటి విధంగా ఉంది అక్కడ యాక్సిడెంట్ ఘటనలో చూసినప్పుడు? అయితే వీళ్ళు ఒక ఫంక్షన్ పోయారు. ఫంక్షన్ లో ఏదైనా డ్రింక్ తీసుకున్నారా లేదా అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. అయితే బహుశా ఇది డ్రింక్ తీసుకుని ఉండొచ్చును కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అయితే ఇది అంత వేగంగా రావడానికి కారణం కూడా అక్కడ ఏంటంటే కొద్ది మలుపు ఉంది. ఆ ప్రాంతంలో హైవే మీద కొద్ది మలుపు ఉంది. అయితే వాళ్ళు అతి వేగంగా రావడం, ఆ మలుపు దగ్గర కంట్రోల్ కాక పక్కనుండ ఇంట్లోకి ఈ వాహనం దూసుకెళ్ళినట్లు కూడా మనకైతే తెలుస్తుంది. అయితే పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఇంకా విచారించాల్సిన అవసరం ఉంది. అది ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఏంటి, అతివేగమా లేదంటే మలుపు దగ్గర వీళ్ళు కంట్రోల్ చేయలేని పరిస్థితులు చేశారా, లేదంటే ఇంకొకటి ఏమైనా ఆల్కహాల్ వంటి ఏమైనా తీసుకున్నారా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఎవరైనా అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా, దగ్గరగా చూసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, అక్కడ స్థానికులు వారికి సంబంధించి ఎవరైనా మాట్లాడించే ప్రయత్నించండి. అంటే ఏ రకంగా జరిగింది, అక్కడ బయట నుండి వృద్ధుడు ఏం అంటే వారి కుటుంబీకులు ఏం చెప్తున్నారు, ఆ ఇంట్లోకి ఇటువంటి ఘటన ఎప్పుడైనా గతంలో జరిగిందా, వారి నుంచి స్థానికుల నుంచి మాట్లాడించండి. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇప్పుడే తెలిసినట్టుంది. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా స్పాట్ కి రాలేదు. ఎందుకంటే ఈ పోలీసులు వెంటనే మృతదేహాలను కూడా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఆసుపత్రికి వెళ్ళినట్లు మనకైతే తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఇక్కడ కొంతమంది ఉన్నారు, ప్రయత్నిద్దాం ఏం జరిగింది అనేది కూడా ఇచ్చేద్దాం. సరే, ఎలా జరిగింది చెప్పండి. ఏం లేదు, చెప్పండి ఎలా జరిగింది మామూలుగా, ఏ ఊరు, ఎట్లా? కారు వచ్చి వస్తున్న తర్వాత ఎక్కువ కారు తప్పింది, ఇంట్లోకి వెళ్ళిపోయింది. అంటే ఈ రమణయ్య అక్కడక్కడే చనిపోయాడా? అంటే కేవలము అక్కడ చిన్న మలుపు ఉంది, ఆ ట్రాక్టర్ తప్పించడానికి ఆయన ఆటోమేటిక్ గా వస్తున్నాడు. ఆ రూట్ వస్తా ఉంటే పాట పడుతుంది మీకు. అవును, తిప్పేసి పాప అతను వచ్చి అది లేచి పాప ఇంట్లోకి వెళ్ళిపోయింది. దిమ్మిని కొట్టిన తర్వాత పైకి లేచి కారు అవతల రావడం.
అంటే రమణయ్య అంగట్లో ఉన్నాడా? అంగట్లోనే వాస్తు పాప వాళ్ళ మిస్సెస్ కూడా ఉండింది. ఎప్పుడే బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి టైం లేదు. అక్కడ ఒక పెట్రోల్ క్యాన్ కూడా ఉంది. ఏమాత్రం ఇదైతే పెద్ద ప్రమాదం జరిగింది. పెట్రోల్ క్యాన్ ఉంది, సిలిండర్ ఉంది, 2-3 ఉండే అక్కడ ఉన్నా కూడా అది ఏమైనా జరుగున్నా కూడా ప్రమాదం చాలా కష్టం. ఎన్ని గంటలకి జరిగింది? ఇది సుమారు 2 గంటలకి. స్పాట్ అక్కడెక్కడ స్పాట్ అంతే. అది కానీ అంగడి కానీ లేకుండా ఉంటే తీసుకుని పాలఫారాల్లోకి వచ్చేస్తుంది. అంగడి ఆపింది అనుకో అంత స్పీడ్. వాళ్ళు స్పీడ్ వస్తున్నాను వాళ్ళు తిప్పుకొని ఈ పక్కన దిగుకొచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఇది పరిస్థితి. అంటే ప్రధానంగా వాళ్ళు బుచ్చిరెడ్డిపాలెం నుంచి వస్తున్నారు. అయితే అక్కడ ట్రాక్టర్ ని తప్పించడానికి పోయి అక్కడ కొద్దిగా టర్న్ కూడా వచ్చి అక్కడ వేగంగా వచ్చి పక్కన ఒక దుకాణంలోకి దూసుకెళ్ళి అన్నింది కూడా ఈ స్థానికులు అయితే చూసిన వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి అయితే ఇప్పటికే అంటే పోలీసు మొత్తం అర్థంగా లేకుండా ఆ వెహికల్స్ ని పక్కకి తొలగించడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరినీ ఆసుపత్రి తరలించడం జరిగింది. గాయపడిన అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళు 5 అప్పటికే చనిపోయినట్లు కూడా వైద్యులు నిర్ధారించడం జరిగింది. సో మొత్తమే నెల్లూరు జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 5 మెడికల్ విద్యార్థులు ఈ ప్రమాదంలో చాలా తీవ్రంగా గాయపడ్డారు. దాంట్లో ఒకరు విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడ ఆ ఇంట్లో ఇక్కడ చూడండి, చాలా చిన్న ఇల్లది, ఒక మధ్యతరగతి బిలో యావరేజ్ పీపుల్ ఉన్నటువంటి ఒక ఇల్లది. ఆ నివాసానికి ఒకసారిగా కారు 120 స్పీడ్తో రయ్యమని దూసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇల్లు పూర్తిగా కూడా శిథిలమైపోయింది, పూర్తిగా కింద పడిపోయింది. ఆ గోడలన్నీ కూడా కింద పడిపోయి అక్కడ పడుకున్నటువంటి ఒక వృద్ధుడు కూడా మరణించినట్టు తెలుస్తోంది. ఆ కారు పరిస్థితి చూస్తే అక్కడ ప్రమాదం ఏ స్థాయిలో జరిగిన అర్థం చేసుకోవచ్చు. గతంలో కూడా ఒక చలాన్ ఉంది, డేంజరస్ డ్రైవింగ్ అంటూ కూడా ఇదే కారు పైన నేను చూస్తుంటే ఒక చలాన్ ఉంది. ఆ కారు కూడా గుండాల బుజ్జిరెడ్డి అనేటువంటి ఒక పేరు మీద నమోదై ఉంది. AP 39CX7259 నెంబర్ గల కార్ ఇది, బ్రీజా కార్. సో వేగంగా వచ్చి అక్కడ హైవే రోడ్ పై నుంచి ఒక్కసారిగా రయ్యమని ఇంట్లోకి దూసుకెళ్ళింది. ముంబై జాతీయ రహదారికి సమీపంలో ఈ యొక్క యాక్సిడెంట్ జరిగింది. సో కారులో ఉన్న 5 మరణించారు. మరొక వ్యక్తి అక్కడ వృద్ధుడు కూడా పడుకున్నటువంటి వృద్ధుని కూడా ఢీకొనడంతో ఆయన కూడా మరణించినట్టు తెలుస్తోంది. పక్కనే ఇంకా స్థానికులు చెప్తున్న ప్రకారం ఒక పెట్రోల్ క్యాన్ ఉంది, గ్యాస్ సిలిండర్ ఉంది. ఇంకా చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. సో ఇప్పటితో చాలా మంది అంటే ఇంకా చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండే అవకాశం కూడా ఉండేదని చెప్పి వాళ్ళంతా చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒక్కసారిగా ఈ ఘటనతో భయభ్రాంతకు గురవుతుంది. ఒకసారి కారు చూడండి, అది ఏ మాత్రం కూడా మన కారు అనలేము. ఇప్పుడు ఒక స్క్రాప్ వెళ్ళిపోయిన తర్వాత కార్ని ఎలా అయితే నుజ్జు కింద చేసేసి దాన్ని తరలిస్తూ ఉంటారు, ఆ మాదిరిగా ఇప్పుడు కార్ సిచ్యువేషన్ ఉంది. ముందుగా పూర్తిగా 4 టైర్స్ అన్ని కూడా పూర్తిగా విరిగిపోయావని కూడా ఫ్రంట్ డాష్ బోర్డ్ అయితే కంప్లీట్ గా అసలు ఇంజన్ భాగం అయితే కంప్లీట్ ఏం కనిపించడం లేదు, దగ్గరగా వచ్చేసింది. దాంట్లో నిజంగా ఈ సిచ్యువేషన్ చూస్తుంటే ఎంత వేగంగా వచ్చారని చాలా క్లియర్గా అర్థమవుతోంది. దయచేసి స్పీడ్ని నియంత్రించండి, ప్రాణాలను కాపాడుకోండి. కొంత యువకులం కదా, ఉడుకు రక్తం ఉంది కదా, ఎంతలా అయినా కూడా వెళ్ళొచ్చు, మేము ఫీడ్స్ చేస్తాం, స్టంట్స్ చేస్తామని కనుక అత్యాశగా పోయి దురాలోచనతో ఇటువంటి ప్రమాదాలను దయచేసి కొని తెచ్చుకోకండి. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరియర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్. ఈ అక్షయ తృతీయకు నా హృదయపూర్వక ఆఫర్. మీ లలిత వారి ఇప్పటికే ఉన్న తక్కువ తరుగులో 1 కాదు ఇంకా 2%, 3% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తక్కువ.